హాయ్ అండి. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు కేకేవి టాక్స్. సో, రెగ్యులర్‌గా చేయకపోయినా గూడా నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు. బట్ చెయ్యాలి. నిజంగా ఎప్పుడు నేను చెప్పినట్టే యూట్యూబ్ ఉన్న వాళ్ళని అంటే రోజు డైలీ కంపల్సరీ ఏదో ఒక షార్ట్ పెట్టడమో, లేదంటే ఏదో ఒక వీడియో పోస్ట్ చేసి దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి చేస్తున్న వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా నేనైతే మీ అంత ఇదిగా ఎప్పుడు ఫోకస్ పెడతానో అనేది నాకు అర్థం కావట్లేదు. ఎప్పటికప్పుడు అనుకుంటాను రెగ్యులర్‌గా వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలని. బట్ నాకు అదర్ వర్క్స్ వల్లేంటంటే ఆఫీస్ వర్క్స్ వల్ల నేనెక్కువ ఫోకస్ పెట్టలేను. ఏదో అప్పుడప్పుడు అమావాస్య, పున్నమి నెలకి 2 సార్లు ఎలాగొస్తాయో అంటే ఒక్కొక్కసారి 2 రోజులు ఎలా వస్తాయో ఆ టైప్‌లో నేను పెడుతూ ఉంటున్నాను. బట్ మిగతా వాళ్ళందరిని చూస్తే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళందరినీ నేను ఎంకరేజ్ చేస్తున్నానండి. నా సపోర్ట్ అందరికీ ఇస్తున్నాను ఖచ్చితంగా. ఎవరైతే ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసి, ఎవరైతే ఎలివేట్ అవుతూ దీని మీద ఇన్‌కమ్‌ని సంపాదిస్తున్నారో వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్. సో, నేను ఈ వీడియో ఇవాళ నుంచి ఎందుకంటే చేయడం 'బిగ్ బాస్' సీజన్ 9 స్టార్ట్ అయిపోతుంది. రేపు 7థ్ నుంచి స్టార్ట్ అవుతుంది. కరెక్ట్‌గా ఇంకా ఒక 6 డేస్‌లో 'బిగ్ బాస్' సీజన్ 9 స్టార్ట్ అవుతోంది. అండ్ అంతకంటే ముందు 'బిగ్ బాస్' సీజన్ 9కి సంబంధించి కామనర్స్‌కి సంబంధించి అగ్ని పరీక్ష గూడా రన్ అవుతోంది. ఆల్మోస్ట్ ఒక 12 ఎపిసోడ్స్ కంటిన్యూ అయిపోతున్నాయి. డైలీ హాట్‌స్టార్‌లో అర్ధరాత్రి ఇస్తున్నారనమాట. అంటే లేట్ నైట్‌లో ఇస్తున్నారు. సో, అది గూడా చూసి పొద్దున్నయ్యేసరికి రివ్యూస్ కూడా చెప్పేస్తున్నారు చాలామంది. 'బిగ్ బాస్' రివ్యూస్ పండగనమాట ఇది. 'బిగ్ బాస్ 9' స్టార్ట్ అయింది అంటే పండగ స్టార్ట్ అయిపోతున్నట్టే. ఎందుకంటే చాలామంది ఈ 'బిగ్ బాస్‌లో' రివ్యూస్ ఇవ్వడం ద్వారా ఫేమస్ అయ్యి 'బిగ్ బాస్‌లోకి వెళ్ళిన వాళ్ళున్నారు. ఆ కంటెస్టెంట్స్‌ని గూడా మనం గత సీజన్‌లో చూసాము. సో, వాళ్ళందరూ గూడా ఇంక వచ్చినా గూడా అదే ప్రాణం పోసింది కాబట్టి వాళ్ళకి అంటే లోపలికెళ్ళి ఇంకా సెలబ్రిటీ హోదాని తెచ్చింది కాబట్టి, వాళ్ళు గూడా చక్కగా రివ్యూస్ ఇచ్చుకుంటూ ఉంటున్నారు. ఆహ్, సో, చాలామంది రివ్యూస్ ఇస్తున్నారు. మొత్తానికి లేడీస్ కాదు, జెంట్స్ కాదు, అందరూ ఈ మధ్య మొన్న ఒక వీడియో జూసాను. ఒక 10థ్ క్లాస్ అమ్మాయి అనుకుంటా. అమ్మాయి అంత ఏజ్ గూడా ఉండదు. సో, ఆ అమ్మాయి గూడా రివ్యూ ఇస్తుంటే చాలా అనిపిచ్చింది. అంటే ఇంతకు ముందేంటంటే మన ఓన్ టాలెంట్‌ని మనం ప్రూవ్ చేసుకోవాలంటే ఒక ప్లాట్‌ఫార్మ్ అవసరమయ్యేది. అంటే ప్లాట్‌ఫార్మ్ అంటే ఒక స్టేజ్ కావాలి గదా! మన టాలెంట్ అనేది గుర్తుపట్టడానికి స్కూల్లో అనుకోండి ఒక స్టేజ్ కావాలి. ఆ స్టేజ్ పెర్ఫార్మన్స్ వస్తే గాని మన టాలెంట్ ఏంటో మనకి తెలీదు. అక్కడ ఉన్న కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్‌కి తెలీదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఈ ఇన్‌స్టా, ఫేస్‌బుక్, యూట్యూబ్ వచ్చినప్పటి నుంచి చాలామంది ఏంటంటే తమలో ఉన్న టాలెంట్‌ని ఎలివేట్ చేసుకోవడానికి ఓన్ ఛానెల్‌ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఓన్ ఐడీని క్రియేట్ చేసుకుంటున్నారు. ఇది నిజంగా చెప్పాలంటే యూట్యూబ్ ఇచ్చిన ఒక వరమనే చెప్పాలి. యూట్యూబ్‌లో కంటే ఇన్‌స్టా ఫాలోవర్స్ ఎక్కువ మందున్నారు. ఇప్పుడు కామనర్స్ విషయానికొస్తే 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకి ఎవరైతే 12 డేస్ నుంచి కామనర్స్‌గా ఉంటున్నారో, ఆడుతున్నారో సో, వాళ్ళ విషయానికొస్తే వాళ్ళు కొన్ని వేల మంది, లక్షల మంది ఫాలోవర్స్‌ని ఇన్‌స్టాలో సంపాదించుకున్నారు. సో, మామూలుగా రారు గదండీ! ఫాలోవర్స్
కామనర్సా, ఇంట్లో ఉండేవాళ్ళు కదా కామనర్సా అనుకునేదాన్ని. బట్ నిజంగా ఇన్స్టాలో అంతమంది ఫాలోవర్స్ని తెచ్చుకున్నారంటే ఎంత కష్టపడి ఉంటారు అనేది నాకు అర్థమైంది. అండ్ వాళ్ళ ఆట రెగ్యులర్గా చూస్తున్నప్పటికీ నేను చేయలేకపోయాను. ఎందుకంటే అసలు ఏంటి ఇది అనేది అర్థం చేసుకోవడానికే అనిపించింది. తర్వాత ఇప్పుడు మైండ్ బ్లాకింగ్ అనమాట. అసలు ఏం పర్ఫార్మెన్స్ రా బాబు, ఏం ధైర్యం వాళ్ళది. అంటే ఏ క్షణం కూడా వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకోకుండా పక్కన వాళ్ళందరూ స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు. ఏదో ఒక మాట అంటాం, మైండ్ మీద దెబ్బ కొట్టడానికి చాలా ట్రై చేసినా కూడా స్ట్రాంగ్గా నిలబడుతున్నారు. సో అసలు వాళ్ళు రియల్ కంటెస్టెంట్స్ అనిపించింది, రియల్ సెలబ్రిటీస్ అనిపించింది నాకైతే. ఆ టాప్ 15లో ఎవరైతే వచ్చారో ఇప్పటివరకు 45 వరకు, అంటే ముందు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఏంటంటే వాళ్ళకి అవకాశం దక్కలేదని చెప్పాలి. సో మొత్తానికి నిన్న గేమ్ చూసామనుకోండి, రకరకాల గేమ్స్ అసలు. పేలాలు ఇచ్చారు, పేలాలు ఇచ్చి 250 గ్రామ్స్ వెయిట్ ఎలాగా అనేది అడిగారు. 250 గ్రామ్స్ అసలు వెయిట్ అంటే ఇక్కడ ఉండి చూసే వాళ్ళకి ఏంటంటే అబ్బబ్బబ్బా 250 గ్రామ్స్ వేయలేకపోతున్నారు వీళ్ళు అనిపిస్తుంది. కానీ అక్కడ ఆ హాట్ ప్లేస్లో ఉండి చూసే వాళ్ళకి ఏంటంటే వామ్మో, ఎక్కువ వేసినా కష్టం, తక్కువ వేసినా కష్టం. ఒకవేళ 250 ఎక్కువ వేసారు అనుకోండి, 250కి మించి అంటే వాళ్ళు అసలు డిస్క్వాలిఫై. ఆటలో అట్టిపండ్లుగా కూడా ఉండడానికి ఉండదు కనీసం. సో అలాగుంటుంది అక్కడ. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్గా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, మైండ్ దగ్గర పెట్టుకొని ఆడాలి. నిజంగా కత్తి మీద సామ్లాగే అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకొకటి స్ట్రాస్ ఒక బౌల్లో ఇచ్చారు. ఆ స్ట్రాస్ ఎన్ని కౌంట్ ఉంటాయి అని చెప్పమన్నారు. సో అదొకటి. అండ్ బంగాళదుంపలు పెట్టేశారు. బంగాళదుంపలు అన్నీ పెట్టి ఒకేసారి టచ్ చేయాలి. అంటే మనం తీసుకొని అది ఎంత వెయిట్ ఉంటుంది అనేది మనం చెక్ చేసుకొని 2-3 బంగాళదుంపలని టచ్ చేయడానికి లేదు. చూసాము అంటే, టచ్ చేసాము అంటే అదే మన పొటాటో అనమాట. సో ఆ టైప్లో అది వెయిట్ ఉండాలి. ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళని ఒక లీడర్గా చేశారు. అండ్ ఇంకొకటి, ఒక టబ్లో ఇసుక పెట్టేసి ఆ ఇసుకలో చెరుకు ముక్కలు పెట్టేశారు. ఎవరికైతే ఎక్కువ లెంత్ ఉన్న పొడుగు చెరుకు గడ వస్తుందో వాళ్ళు ఒక లీడర్ అన్నారు. సో ఇవన్నీ అసలు ఎలాగొస్తాయి ఐడియాలు నిజంగా అర్థం కాదు. ఇలాంటి స్ట్రాటజీ గేమ్స్ అనమాట. మైండ్ పెట్టి అది అతిగా వాడినా కష్టం, అసలు వాడకపోయినా కష్టం. వాడకపోతే వేస్ట్ ఫెలో అంటారు, వాడితే ఇంకా మన కంట్లో మనమే పొడుచుకున్నట్టు ఉంటుంది ఒక్కొక్క సందర్భంలో. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు, అలాగే కాన్ఫిడెన్స్ లేకుండా ఉండకూడదు. అక్కడ ఎంత టిపికల్ అంటే అంత టిపికల్. సో స్ట్రాటజీతో ప్లే చేయాలి, ఎవరు ఏమన్నా పట్టించుకోకూడదు. అంటే అది ఒక గేమ్గానే తీసుకోవాలి, మైండ్లోకి తీసేసుకోకూడదు. అది చాలా చాలా ఒక హాట్ సీట్ లాగే అనిపించింది నాకైతే. సో టాప్ 15లో ఆడుతున్న వాళ్ళందరూ కూడా చాలా చాలా బాగా ఆడుతున్నారు. కొంతమందికి ఏంటంటే కొంచెం అతిగా ఆడటం వల్ల, అతిగా ఆలోచించడం వల్ల ఏంటంటే కొంచెం ఛాన్సెస్ని మిస్ అవుతున్నారు. సో ఏదైనా నేను వెళ్ళాలి, బిగ్ బాస్ 9లోకి ఎలాగన్నా అడుగు పెట్టాలి అన్న మైండ్ ఎక్కువగా ఉందనుకోండి, అది కూడా కష్టమే. ఏదేమైనా అండి, లక్ని, ఫేట్ని మాత్రం ఎవ్వరు తప్పించలేరు. నీకు రాసి పెట్టుంటే నువ్వేం ఆడకపోయినా వెళ్ళిపోతావు. సో కానీ ఎఫర్ట్ అనేది ఇవ్వాలి ఖచ్చితంగా. నువ్వు ఎఫర్ట్ ఇస్తేనే దేవుడి సహకారం కూడా ఉంటుందన్నమాట. బట్ రాసి పెట్టిందనుకోండి, ఓవర్ నైట్లో సెలబ్రిటీస్ అయిపోయినట్టు ఏనన్నా జరగచ్చు. సో జడ్జెస్ ఎవరైతే ఉన్నారో అక్కడ నవదీప్, అభిజిత్ అండ్ బిందు మాధవి, వీళ్ళందరూ స్ట్రాంగ్ ప్లేయర్స్. ఆల్రెడీ బిగ్ బాస్లో అక్కడ వాతావరణం చూసి వచ్చిన వాళ్ళు కాబట్టి ఏం స్ట్రాటజీ ప్లే చేస్తున్నారంటే అంత స్ట్రాంగ్గా ఉంటున్నారు. స్ట్రాటజీ ప్లే చేస్తున్నారు, రకరకాలుగా ఆలోచిస్తున్నారు. కంటెస్టెంట్స్ని కూడా ఈ 15 డేస్లో స్ట్రాంగ్గా తయారు చేస్తున్నారు. అండ్ సూపర్ హోస్ట్ శ్రీముఖి ఆల్సో, అమ్మాయి ఆల్రెడీ వెళ్ళించింది కాబట్టి నిజంగా నాకైతే ఆ అమ్మాయి పార్టిసిపేట్ చేసిన దానిలో అసలు శ్రీముఖి విన్నర్ అయితే ఎంత బాగుంటుంది అనిపించింది. బట్ ఛాన్స్ మిస్ అయింది. టాప్ 5లో కూడా వెళ్ళి ఛాన్స్ మిస్ అయింది. నాకైతే ఫేవరెట్ అప్పటి నుంచి శ్రీముఖి. బిగ్ బాస్లోకి వెళ్ళక ముందు తను జస్ట్ యాంకర్ అనుకునేదాన్ని. బట్ వెళ్ళిన తర్వాత అమ్మాయి స్ట్రాంగ్ స్టాండింగ్ చూసి
అబ్బా నిజంగా లేడీస్కి ఒక రోల్ మోడల్ అనిపించింది. సో అంత బాగా ప్లే చేసింది. బట్ టాప్ 5 వరకు వచ్చి టాప్ 1లో మిస్ అవ్వడం అనేది నాకు చాలా చాలా ఆ సీజన్లో అయితే చాలా డిసప్పాయింట్ అయ్యాను నేనైతే. సో మొత్తానికి ఇలాగా గేమ్ అయితే అవుతోంది. ఇక నుంచి నేను కూడా బిగ్ బాస్ స్టార్ట్ అయిన తర్వాత ఎలాగో డైలీ కాకపోయినా డైలీ వీళ్ళు ఇలా అన్నారు వాళ్ళు ఇలా అన్నారు అని చెప్పేసి ఏం చెప్తాము అని నేను ఇంకా రెగ్యులర్గా చేయట్లేదు. ఏం మాట్లాడుకుంటాము అంటే ఇంట్లో గొడవలన్నీ అది చెప్పడం అంటే నాకు కొంచెం కష్టంగా ఉంటుంది. నాకు కుదిరినప్పుడు మాత్రం బిగ్ బాస్ రివ్యూస్ ఇద్దామని అనుకుంటున్నాను. ఖచ్చితంగా నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇప్పుడు ఎవరైతే టాప్ 3లోకి వస్తారో ఆ కామనర్స్ అందరినీ కూడా ఒక హౌస్లో పెడతారు. సెలబ్రిటీస్ని ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళందరినీ ఒక హౌస్లో, అంటే ఇరుగు పొరుగు ఇళ్లలాగా వీళ్ళతో గేమ్ ప్లానింగ్ అనేది ఉంది. అంటే ఇది నిజంగా ఇంతకు ముందు ఎవ్వరు కూడా కాన్సెప్ట్ అంటే బిగ్ బాస్ సీజన్ 8 వరకు చూసుకుంటే ఈ కాన్సెప్ట్ అనేది ఎక్కడా లేదు, డిఫరెంట్గా ఉంది. సో బాగుంది అనిపించింది. జనరల్గా స్టార్టింగ్ ఏంట్లే అనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు కనెక్ట్ అయిపోతున్నారు. సో అగ్ని పరీక్ష నుంచే టీఆర్పీ రేటింగ్స్ వచ్చేస్తున్నాయి అంటే మామూలు విషయం కాదు. అండ్ నాగార్జున గారు ఎలాగో హోస్ట్గా ఉంటున్నారు కాబట్టి ఇంకా ఆయన దాదాపుగా ఒక 2-3 సీజన్లు తప్పించి 7 సీజన్స్ వరకు ఆయనే హోస్ట్గా ఉన్నారు. మంచిగా ఆడిస్తారు, మంచిగా హోస్ట్ చేస్తారు కాబట్టి నాగార్జున గారి గురించి చెప్పక్కర్లేదు. అండ్ ఇప్పుడు ఏవైతే వెన్నెల కిషోర్ గారు నాగార్జున గారికి సంబంధించిన ప్రోమోస్ ఏవైతే ఉంటున్నాయో అవి కూడా ఒక హైప్ని క్రియేట్ చేస్తున్నాయి. సో ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ సీజన్ 9 అనేది అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. హాట్స్టార్లో కామనర్స్ షోని కూడా, ఎందుకంటే ఒకప్పుడు సెలబ్రిటీ అవ్వాలి అంటే అది సీరియల్ ఆర్టిస్ట్ అయినా లేదంటే సినిమాల్లోకి వెళ్ళడం అంటే మరీ కష్టం అనుకోండి. ఎన్ని స్టూడియోలు తిరిగేవాళ్ళు, చేతిలో ఆ ఫొటోస్ పట్టుకొని వాళ్ళ రెజ్యూమ్స్ పట్టుకొని, సో ఇవన్నీ పట్టుకొని ఎంత పోర్ట్ఫోలియో, సో ఆ పోర్ట్ఫోలియో ఎంతమందికి పంపిస్తూ చాలా చాలా కష్టపడేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి ఇన్స్టా ఇవన్నీ వచ్చేసిన తర్వాత మన ఓన్ టాలెంట్ని మనం చూపించేస్తున్నారు. అండ్ ఇక్కడ బిగ్ బాస్ వచ్చిన తర్వాత ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అయిపోయింది. ఇప్పటికీ ఒక 20-30 ఏళ్ళుగా సినిమా ఇండస్ట్రీలో లేదంటే సీరియల్ ఇండస్ట్రీలో ఉండి, అంటే రంగుల ప్రపంచంలో ఉండి టాప్ హీరోస్తో టాప్ సీరియల్స్లో నటించిన వాళ్ళు మనం గుర్తుపట్టలేని పరిస్థితి. ఎందుకంటే మెయిన్ వాళ్ళనే కదా, హీరో హీరోయిన్ కమెడియన్ వీళ్ళ నలుగురినే గుర్తుపెట్టుకుంటాం. పక్కన పాపం ఎంతో కష్టపడి చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళని మనం గుర్తుపెట్టుకోము అసలు. సో అలాంటి వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ లేదనే చెప్పాలి. ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్ ఇస్తే అలాంటి ఇంటర్వ్యూస్ ద్వారా ఎలివేట్ అవ్వడం తప్పితే ఇలాంటి బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఈరోజు ఇండస్ట్రీలోకి వచ్చి, సీరియల్స్ కానీ సినిమా కానీ ఈరోజు ఇండస్ట్రీలోకి వచ్చి వాళ్ళ పంట బాగుండి చక్కగా అదృష్టం బాగుండి బిగ్ బాస్లో అవకాశం వచ్చిందంటే ప్రపంచం అంతా తెలిసిపోతున్నారు. ఎలివేషన్, ఎందుకంటే ప్రతి ఒక్కరూ కోరుకునేది టాలెంట్ ఉన్నవాళ్ళు అండ్ ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కోరుకునేది ఎలివేషన్ లేకపోతే మనం ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా కూడా వేస్ట్. సో ఆ ఎలివేషన్ అనేది ఒక బిగ్ బాస్ ఇస్తోంది కాబట్టి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ తర్వాత అవకాశాలు కూడా ఇస్తోంది కాబట్టి సో అందరూ కూడా బిగ్ బాస్కి కనెక్ట్ అయిపోతున్నారు. ఎవరు ఏమనుకున్నా కూడా ఇది వాస్తవం అని చెప్పాలి. సో ఖచ్చితంగా అందరూ ఆదరిస్తున్నారు. మరి చూద్దాం నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్స్ ఎలా ఉంటాయి అనేది. నేను రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నిస్తాను. అదర్వైజ్ 2-3 డేస్కైనా అసలు ఆ ఎపిసోడ్కి సంబంధించి రివ్యూ ఏంటి అనేది కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. సో నా వీడియోస్ని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.